పాపము నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణుగా చేసెను. హెబ్రీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 18వ వచనము. హెబ్రీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 18వ వచనము. ప్రతి యూదా నాయకుడు అనుదినము అర్చన వనొచ్చుకు ఒకే రకమగు బలులనే పదే పదే అర్పించుచుండెను. కానీ ఆ బలులు ఏనాటికిని పాపములను తొలగింపలేవు. అట్లు కాక క్రీస్తు సర్వకాలమునకు సరియగు పాప పరిహారార్థమైన ఒకే ఒక బలిని సమర్పించెను. తదుపరి దేవుని కుడి పక్కన కూర్చుండెను. దేవుడు ఆయన శత్రువులను ఆయనకు పాదపీఠముగా వనొచ్చుట వరకు ఆయన అచ్చటనే వేచి ఉండెను. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలిమూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణు చేసెను. కనుక ఇవి క్షమింపబడినప్పుడు పాప పరిహారార్థమైన బలి ఇక అవసరము లేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, గత 4 వారాల నుండి మనము హెబ్రీల యొక్క లేఖను ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. మొదటి వారములో యాజకులు ఎన్నిక బలి ధ్యానం చేశాం. రెండవ వారములో యాజకులకు యాజకాగ్రగణ్యుడైనటువంటి యేసయ్యకున్న వ్యత్యాసములలో ఒకటి వారి స్థితి, పాపము లేకపోవటము. ఇవి ధ్యానం చేశాం. గత వారములో ఏం చేశాము? వారు ఎక్కడ ప్రవేశించారో ఆ స్థలము, వీరు 2వ గుడారము దాటి ఆ అతి పవిత్ర స్థలము దగ్గర, ఆ పీఠం దగ్గర సమీపిస్తే యేసయ్య ఈ భూలోకమనే గుడారమే దాటి పరలోకములో తండ్రి యొక్క పక్షమున మన కొరకు విన్నవించుటకు ఉన్నారని ధ్యానం చేశాం. మొదటిది ఎన్నిక, రెండవది స్థితి, మూడవది స్థలము, ఈరోజు సమర్పణ వస్తువు. ప్రైజ్ ది లార్డ్. ఈనాటి వాక్య భాగంలో హెబ్రీలు రాసిన లేఖ 10వ అధ్యాయము 10వ వచనం చదవండి. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లే ఉనర్చెను కనుక ఆయన ఒకే ఒక శరీర బలి అర్పణ చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి. 14వ వచనము, పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేసెను. 18వ వచనము, కనుక ఇవి క్షమింపబడినప్పుడు పాప పరిహారార్థమైన బలి ఇక అవసరం లేదు. 10వ అధ్యాయంలో 10వ వచనము, 14వ వచనము, 18వ వచనం, ఈ 3 వచనాలను వివరించటానికి, ఈ 3 వచనాల యొక్క సందేశము, సారాంశము ఒకటే. ఈ 3 వచనాలను వివరించటానికి, ఆ యొక్క ఏమంటారు చివరికి ముగింపు తీసుకుని రావటానికి గ్రంథకర్త 10వ అధ్యాయం మొత్తాన్ని కూడా ఉపయోగిస్తాడు. ఇది ఎలా సాధ్యము? ఒకే ఒక బలి ద్వారా పాప పరిహారము ఎలా కుదురుతుంది, ఎలా పాపము నుండి మనం విడుదల పొందుతాము అనేది 10, 14, 18 వచనాల యొక్క సారాంశం. దాన్ని అర్థం చేసుకోవాలంటే గ్రంథకర్త రాసిన విధానాన్ని, ఆయన ఏ విధంగా ఒక్కొక్క దానిని విడమర్చి చెప్పుకుంటూ వెళ్ళారో, రాశారో దాన్ని అర్థం చేసుకోవాలి. 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. అండర్లైన్ చేసుకోవాలి. షాడో, ఛాయ,
యూదుల చట్టము రాబోవు మేలుల ఛాయ కలిగినదే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఛాయ, అనుకరణ అనే పదాలు ఈ హెబ్రీయులు రాసిన గ్రంథకర్త, ఈ లేఖను రాసిన గ్రంథకర్త విరివిగా వాడాడు. అనుకరణ, నకలు, ఛాయ అనే పదాలు ఈ యొక్క లేఖలో పలుమార్లు వస్తాయి. ఒకసారి 8వ అధ్యాయం 5వ వచనం చదవండి. యాజకులుగా వారు చేయు పని యథార్థముగా పరలోకమున ఉన్నదానికి కేవలము అనుకరణ చాలు. అనుకరణ, ఛాయ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది చదువుతూ ఒకసారి ఇంగ్లీష్ బైబిల్, జర్మనీ బైబిల్ ఒకసారి చూశాను. ఈ ఛాయ అనే దాన్ని వాళ్ళు ఎలా ఉపయోగించారు, ఎలా రాశారు అని. ఇంగ్లీష్ బైబిల్లో షాడో అని ఉంటుంది, జర్మనీ బైబిల్లో షట్టన్ అంటారు, అంటే నీడ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీడ వాస్తవమా అవాస్తవమా? నీడను బట్టి నిజ నిర్ధారణ జరుగుతుందా జరగదా? నీడని మనము కొలమానంగా తీసుకోవచ్చా? ఛాయ అన్నాడు, అనుకరణ అన్నాడు, ఇది షాడో అంటున్నాడు, షట్టన్ అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీడని మనము నిజ నిర్ధారణకు ఉపయోగించవచ్చా, కొలమానముగా పెట్టుకోవచ్చా? ఒక పాప అంటారు మనం భాషలో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మామూలుగా ఇప్పుడు ఇక్కడ ఒత్తులు ఉన్నాయి, దాని షాడో వచ్చి ఇటువైపు పడింది. ఆ పాపను బట్టి, నీడను బట్టి నిజ నిర్ధారణ జరుగుతుంది. అక్కడ ఒత్తి ఉంది, క్యాండిల్ ఉందని జరుగుతుందా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏదో ఉందని తెలుస్తుంది కానీ ఏదో తెలియదు. ఛాయ, నీడ అంతే. ఛాయా చిత్రాలు మరి బ్రదర్స్ కానీ, అమ్మగారులు కానీ, ఫాదర్స్ కానీ ట్రైనింగ్లో ఉన్నప్పుడు మా ప్లేలెట్లో షాడో ప్లే అని ఒకటి ఉంటుంది. షాడో ప్లే ముందు తెరగడతారు, తెర వెనక మేము ఉంటాము, మా వెనక లైట్లు ఉంటాయి. ఆ మనిషిని ఎత్తు చూపించాలంటే లైట్ తీసుకొచ్చి కింద పెట్టి మెల్లేలంటే తెర మొత్తం పడతారు. ఒక చిన్న చెట్టుని లైట్ దగ్గర పెడితే ఆ తెర మీద పెద్ద చెట్టులా కనపడుద్ది. ఆ తెర మీద కనిపిస్తుంది పెద్ద చెట్టు కాబట్టి ఆ స్టేజ్ వెనక కూడా పెద్ద చెట్టు నాటారని మనం నిజ నిర్ధారణకు వస్తామా? ఏదో ఉంది, అది ఆకృతి మాత్రమే. మనం చాలామంది చూస్తుంటాం యూట్యూబ్లో కానీ లేకపోతే సినిమాల్లో కానివ్వండి, చేతుల ద్వారా పక్షుల ఆకారాలు తీసుకుని వస్తారు. తెర మీద చూస్తే పక్షిలాగా, జంతువులాగా, రకంగా ఫ్లవర్ లాగా ఉంటుంది. ఆ నీడను పట్టుకొని, ఆ షాడో పట్టుకొని, ఆ తెర వెనక ఉన్నది నిజంగా నెమలి, నిజంగా చిలుక, నిజంగా ఫ్లవరు, ఒక జంతువు అని నిర్ధారణ చేస్తామంటే కుదరదు. ఏదో ఉంది, అదేమిటో తెలియదు, దాని ఆకారం తెలియదు, దాని నీడ మాత్రమే, పాప మాత్రమే, షాడో మాత్రమే మనం చూస్తున్నాము. అదే నిజము కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లైట్ ఎదురు నిలబడ్డాం అనుకోండి, పొట్టుకున్న వాళ్ళు కూడా ఎంత బాగున్న పడుతుంది పాప. అవునా? మన వెనక లైట్ పెట్టామంటే పొట్టిగా ఉండేమో 5 అడుగులే, పాప అయితే 10 అడుగులు 20 అడుగులు ఉంటుంది, అక్కడ దాకా పోయింది. అంత మాత్రాన ఆ వ్యక్తి 20 అడుగులు ఉన్నాడని అర్థమా? లేకపోతే లైట్ దగ్గరే పెట్టామనుకోండి, నా నీడ ఇక్కడే పడిద్ది, 1 అడుగున్నర లోపే పడిద్ది. అనగా ఛాయను పట్టుకొని, షాడోను పట్టుకొని, ఆ నీడను, పాపను ఆధారం చేసుకొని అసలేమిటో నిర్ధారణ చేయలేము. దానినే గ్రంథకర్త ఏమంటున్నాడు? రాబోవు మేలులకు ఇది ఛాయ. అసలు నిజమేమిటో, ఆ మేలేమిటో, ఆ వైభవం ఏమిటో, మనం పొందేదేమిటో, ఈ యొక్క పూజాబలి యొక్క ఫలితం ఏమిటో మనకు తెలియదు. ఆ ఉద్దేశాలు తెలియవు. ఆ పూజాబలి అనుకరణ అన్నాడు, బలి వస్తువు అనుకరణ అన్నాడు. ఆ మేలులు కూడా ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు. ఎంత లోతుకి వెళ్ళానా ఆనాటి ఏమంటారు భక్తులకు, విశ్వాసులకు రాస్తూ వివరిస్తున్నాడు చూడండి. అంటే నీవు నేను చూస్తున్నది, నీవు నేను పాల్గొంటున్న పూజ ఛాయ మాత్రమే,
ఇది నిజము కాదు, నిజ స్వరూపము కాదు, అది అసలైనది అక్కడ చూస్తాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2వ వచనం చదవండి. ఆ, ఆ, నిజముగా ఆ, ఆ, ఇక ఏమాత్రము వారు పాపాత్ములము అనుకొనరు గదా. అప్పుడు వానిని అర్పించుట మానుకొందురు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న వృత్తాంతం, ఇది నిజంగా జరిగిందే. ఏప్రిల్ 20వ తారీఖు 2010లో, ఏప్రిల్ 20, 2010లో అమెరికా దేశంలో ఒక ఘోర విపత్తు సంభవించింది. ఈ పెట్రోల్ బావులు తీస్తారు కదా, సముద్రంలో నుండి పెట్రోల్ బావులు కొన్ని తీస్తారు. అక్కడ నుంచి ఆయిల్, ఆ యొక్క నూనెని, చమురుని వెలికి తీసేసి వడపోసి రకరకాలుగా ఉపయోగిస్తూ ఉన్నాం. అక్కడ డీప్ వాటర్ హ్యారిజోనా ఆయిల్ స్పిల్ అనేది ఒకటి ఉంది. అక్కడ ఆయిల్ తీసే ప్రాంతం అది లూసియానా అనే ఒక రాష్ట్రానికి తెలుసుంటే, అమెరికా పట్టణం తెలుసుంటే, లూసియానా అనే రాష్ట్రానికి ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఘోర విపత్తి ఏమిటంటే, ఆ బావి నుండి పైప్ నుంచి వాటర్ లీక్ అనే విధముగా, కొన్ని సందర్భాల్లో గ్యాస్ లీక్ అనే విధముగా ఆ బావి నుండి ఆయిలు, ఆ యొక్క చమురు ఉద్రిక్తంగా పైకి రావటము, ఆ మొత్తాన్ని నాశనం చేయటము, ఆ భూ ఉపరితలం కానీ, సముద్ర మట్టం కానీ, నీరు కానీ మొత్తం కూడా అసలు సర్వనాశనం అయిపోయాయి. విపత్తు, ఘోర విపత్తు అన్నారు వాళ్ళు అప్పుడు. 2010లో జరిగింది ఇది. దాదాపుగా 11 మంది చనిపోయారు, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ ఉన్న ప్రకృతి కానీ, ఆ వాతావరణం అంతా మారిపోయింది. అప్పుడు వాళ్ళు ఎంత హడావుడి చేశారంటే, ఆ యొక్క బావికి కప్పేయటం కానీ, టీపులు వేయటం కానీ, ఆపటం కానీ, లేకపోతే చుట్టుప్రక్కల మొత్తం కూడా అన్నీ కూడా చదును చేసి అడ్డం లేకుండా చేసుకోవటం కానీ, సమాంతరంగా ఇంకొక బావి తీస్తే దీని యొక్క ఉద్రిక్తత అనేది తగ్గుతుందేమో, ఆ ఫోర్స్ తగ్గుతుందేమో, మన ఆపొచ్చేమో మెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి అనుకుని సమాంతరంగా ఇంకొక బావి కూడా తవ్వటం. ఇది కూడా కుదరకపోతే హెలికాప్టర్ల ద్వారా పెద్ద డోములాగా, పెద్ద బొచ్చులాగా, పెద్దది డోములాగా చేసేసి ఆ బావి మీద పడేయటానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. వీలైందంటే వీలు కాలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారి చేస్తే దాన్ని ఆపగలిగితే మరలా ప్రయత్నం చేయనక్కర లేదు. ఒకసారి నువ్వు ఏదో చేసి ఆ ఆయిల్ స్పిల్ నువ్వు ఆపగలిగితే మరొక ప్రయత్నం అక్కర్లేదు. సమాంతర బావి తీయనక్కర్లేదు, టేపులు వేయటం లేక వేరే పైప్ లైన్ ఏర్పాటు చేయనక్కర్లేదు, లేకపోతే డోమ్ పైనుంచి కిందకి పడేయటానికి, ఆ మూత వేయటానికి ప్రయత్నం చేయనక్కర్లేదు. ఒక ప్రయత్నాన్ని కుదరకపోతే మరలా చేయాల్సి వస్తుంది. వాళ్ళు ప్రయత్నిస్తున్నారంటే అది అదుపులోకి రాలేదు అని అర్థం. ఇంకొక మంచి ఉదాహరణ చెప్తాను, మనందరికీ తెలుసు. అగ్నిమాపక లారీలు ఉంటాయి, వాహనాలు ఉంటాయి. నువ్వు ఆ బజార్లో నిలబడ్డావు, 4 లారీలు సైరన్ మోగించుకుంటూ వెళ్ళాయి, మరలా తిరిగి వచ్చాయి. అవే వాటర్ నింపుకున్నాయి, మరలా వెళ్ళాయి, మరలా వచ్చాయి, మరలా వాటర్ నింపుకొని మరలా పోతున్నాయి. నిలబడ్డా నువ్వేమనుకుంటావు? ఆ మంటలు, ఆ అగ్ని అదుపులోకి రాలేదు అని అర్థం. ఒక లారీ పోయింది, మొత్తం సమాప్తం చేసింది, మొత్తం వెళ్ళిపోయింది అనుకో, అయిపోయింది, అదుపులో వచ్చేసింది, అంతా ఓకే అనుకుంటారు. మరలా లారీలు తిరుగుతూ ఉన్నాయి, అగ్నిమాపక వాహనాలు తిరుగుతున్నాయి అంటే మంటలు అదుపులోకి రాలేదని అర్థం. దానినే చెప్తున్నాడు గ్రంథకర్త. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ ఒక బలి సమర్పించి పాపములన్నీ కూడా పోతే మన్నింపబడితే మరలా ఇంక వేరే బలి అక్కర్లేదు కదా. ఎందుకు యాజకులు మరలా అదే బలిని సమర్పిస్తున్నారు అంటే పాప పరిహారము జరుగుటలేదు. అందుకనే వాళ్ళు రిపీటెడ్గా అర్పించిన బలినే అర్పిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఒకటేమన్నాడు, మనం జరిపే ఇదంతా కూడా, మనం పొందే మేలులు కానీ, ఆరాధన కానీ, ఇది ఓన్లీ ఛాయ మాత్రమే, షాడో లాంటిది. అసలైనది నిజ స్వరూపం మనం ఆనాడు అక్కడ చూస్తాము అంటారు. రెండవది, ఈ యాజకులు, ఈ భూలోకంలో ఉన్న యాజకులు పదే ఎందుకు సమర్పిస్తున్నారు అంటే, ఒక్కసారి సమర్పిస్తే
పాప మన్నింపు దొరకటం లేదు. కాబట్టి ప్రతిరోజు అదే విధముగా పూజా బలిని సమర్పిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, లేవియాకాండము 4వ అధ్యాయము 31వ వచనము. లేవియాకాండం 4వ అధ్యాయం 31వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ. చూడండి, ఆనాడు బలి సమర్పించాడు. బలి పాపను మొత్తాన్ని తీసివేయటం లేదు, పాప ఫలితాన్ని తీసివేయటం లేదు, కానీ కొంతలో కొంత అది మనకి ఉపకారమే చేస్తుంది, మేలు చేస్తుంది అనటానికి నిదర్శనం ఏమిటంటే ఆ దేవుడు సంతృప్తి చెందాడు. ఈ రీతి అండర్లైన్ చేసుకోవాలి. ఈ రీతిగా యాజకుడు పాపి అయిన నరునికి ప్రాయశ్చిత్తము చేయగా అతని పాపములు పరిహారము అగును. 35వ వచనం కూడా అలాగే ఉంటుంది. కానీ 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆ ఆ ఆ మేకను గొర్రెను పరిహార బలిగా పాపం సమర్పించాలి. యాజకుడు అతడు పాపము నుండి విముక్తుడాయను. 5వ అధ్యాయం 6వ వచనము, 10వ వచనము, 13వ వచనము, 16వ వచనము, 19వ వచనాలు. ఈ వచనాలన్నీ కూడా బలి సమర్పణ ద్వారా యాజకుడు ఎప్పుడైతే బలి సమర్పిస్తాడో ఆ బలి ఫలితముగా ఎవరి కోసమైతే అర్పించారో, ఎవరు అర్పిస్తూ ఉన్నారో వారు పాపం యొక్క మన్నింపు పొందుతున్నారు వారు అనేది అక్కడ వాక్యంలో రాయబడింది. అనగా ఇది ఛాయే, అయినా దాని ఫలితము దానికి ఉన్నది. ఒకసారి మీరు ఆలోచన చేయండి. చిన్న ఉదాహరణ, పిల్లవాడు దొంగతనం చేశాడు అనుకోండి. దొంగతనం చేశాడు, తప్పు చేశాడు, నువ్వు మన్నించేశావు. అప్పుడు తప్పు అయిపోతుందా, ఉప్పుగా మారుతుందా? తప్పు తప్పే, ఐ ఫర్గివ్ యూ అంటాం, కానీ ఆ తప్పు పోయిందా? లేదు. నువ్వు మన్నించావు, దాన్ని ఓవర్లుక్ చేశావు, అంతేగాని ఆ పాపము, ఆ తప్పు అది ఉప్పుగా మారదు, ఆ పాపం పుణ్యముగా మారదు. దొంగతనమే. కాకపోతే నీ వాడు, మీ పిల్లవాడు కాబట్టి నువ్వు మన్నించేసి ఇక చెయ్యకరా, ఐ ఫర్గివ్ యూ అన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఈ బలి కూడా ఏమి చేస్తుందంటే, నువ్వు పాపాత్ముడవే, కానీ ఇప్పటికి మాత్రము నీకు మన్నింపు దొరుకుతుంది. నువ్వు చేసిన తప్పులన్నీ తప్పులుగానే ఉంటాయి, కానీ నీకు మన్నింపు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తాత్కాలికమైన మన్నింపునైతే ఇస్తున్నాయి, కానీ సంపూర్ణమైన పాప క్షమాపణ ఇవ్వదు ఆనాటి బలి. ఇక 10వ వచనం, ప్రియమైన సహోదరి సహోదరులారా, 10వ అధ్యాయము 10వ వచనం, హెబ్రీయులు. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లే వనర్చెను కనుక ఆయన మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడ్డాం. కొన్నిసార్లు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన గురించి మనం గొప్పగా ఫీల్ అవుతాం, గొప్పగా చెప్పుకుంటాం. వి బోస్ట్ అవర్ సెల్స్, వి కంఫర్ట్ అవర్ సెల్స్. ఏమంటాం? ఈరోజు బాగా ప్రార్థన చేశాను, ఎక్కువసేపు ప్రార్థన చేశాను, ఈరోజు మోకాల ప్రార్థన ఎక్కువసేపు చేయగలిగాను, లేకపోతే ఈరోజు గుడి పనులు బాగా నిమగ్నమయ్యాను, ఈరోజు బైబిల్ బాగా చదివాను, రోజు 2 పేజీలు అయితే ఈరోజు 10 పేజీలు చదివాను అని కొన్ని చిన్న చిన్న కార్యాల గురించి బాగా చేశాను, బాగుంది అని మనమే సంతృప్తిని పొందుతూ ఉంటాం. ఇక్కడ దేవుడు కోరినట్లు వనర్చెను, మనం కోరుకున్నట్లు కాదు, మన సంతృప్తి కాదు, దేవుడు కోరినట్లు, దేవుడు సంతృప్తి చెందినట్లు చేస్తున్నామా లేదా అనేది కొలమానం. మన గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం, మనం చేసిన పని మనకు గొప్పగానే ఉంటుంది, తప్పు లేదు, భావిస్తూ ఉంటాం. పాజిటివిటీ అనేది ఉండాలి, మంచిదే. కానీ దేవుడు అదే దృష్టిలో చూస్తాడా నీ పనిని? దేవుడు కోరినట్లు చేస్తున్నామా లేదా?
ప్రశ్నించుకోవాలి. అది 11వ అధ్యాయం 11వ వచనం 12వ వచనములో పోలిక, భేదాలు, వ్యత్యాసాలను అక్కడ చూపిస్తూ ఉన్నాడు. ప్రతి యాజకుడు, కానీ ఇక్కడ ఒకే ఒక యాజకుడు. ప్రతి దినము, కానీ యేసు ప్రభు ఒకే రోజు ఒకేసారి. పదే పదే అర్పించాలి, కానీ ఒకే ఒక్కసారి. పాప మన్నింపు తొలగదు, పాపము మన్నింపు దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 12వ వచనం చివరి భాగం చదవండి. తదుపరి దేవుని కుడి ప్రక్కన కంప్లీషన్ అని చూసారా, అదే వచనం. తదుపరి దేవుడి కుడి ప్రక్కన కూర్చున్నారు. మామూలుగా మన ఆలోచన ప్రకారం, మనం చేసే విధానం ప్రకారము పని అయ్యేంత వరకు కూడా మనం కూర్చోం. పని అయ్యేంత వరకు కూడా. మరి ముఖ్యంగా ఇంట్లో పనిచేసే స్త్రీలు ఉన్నారనుకోండి, పొద్దున లేస్తారు, మొహం గడిగలేక 10-11 అయింది. ఇంట్లో ఉన్న పెద్దలు ఏమంటారు, అమ్మ ఏదైనా తిని పని చేసుకోమ్మా, బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత బట్టలు ఉతుకమ్మా. ఉతకొద్దని చెప్పరు, ఉతకమనే చెప్తారు, పని చేయమని చెప్తారు. కాకపోతే చిన్న కన్సర్న్ ఏమంటారంటే, మొహం కడుకునేదని తినరాదు, ఉదయం చేసిన దానివే చేసినట్లే ఉన్నావు. కానీ ఈమెకి ఎలా ఉంటుంది, ఈ పని అయిపోతే ప్రశాంతంగా ఏదైనా తినవచ్చు, లేదా కొద్ది రెస్ట్ తీసుకోవచ్చు అని ఉంటుంది. పని చేసే దగ్గర కూడా పని కాకముందు కూర్చుంటే యజమాని ఊరుకుంటాడా? పోయి రెస్ట్ తీసుకుంటే ఊరుకుంటాడా? వచ్చిన తర్వాత ఎందుకు కూర్చున్నామంటే పని అయిపోయింది సార్ అన్నాం అనుకో, హ్యాపీ. లేదండి రెస్ట్ కావాలి అందుకే కూర్చున్నానండి ఆపేసానంటే రేపు పొద్దున రావద్దు అంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ వ్యత్యాసాలన్నింటిలో ఈ గ్రంథకర్త పోల్చే వ్యత్యాసం ఇది గొప్పది. ఆనాడు ఏమన్నాడు, ఈ యాజకులకు పాపం ఉంటుంది, వాళ్ళే బలహీనులు, కానీ యేసయ్యలో పాపము లేదు, మన కోసం శోధన నొందాడు, పాపం చేయలేదని చెప్పాడు. రెండవది స్థలము. యాజకులు ఈ అతి పవిత్రమైన స్థలము, ఈ పీఠములో ప్రవేశిస్తే ఆయన పరలోకంలోనే ప్రవేశించాడు, మన పక్షమున అక్కడ వాదించుటకు, మన పక్షం విన్నవించుకోవడానికి అక్కడే ఉన్నాడు అన్నాడు. యాజకులందరూ కూడా గొర్రెలను, ఎద్దులను, మేకలను సమర్పిస్తే ఈ యాజకాగ్రగణ్యుడు యేసయ్య ఏం చేశాడంటే తనను తానే సమర్పించుకున్నాడు అన్నాడు. ఆ వ్యత్యాసాలు, విశిష్టత చెప్తూ వస్తూ ఉన్నాడు. చివరికి ఏమంటున్నాడంటే, యాజకులు మరలా వెళ్తున్నారు, చేస్తున్నారంటే అది కంప్లీట్ కాలేదు. ఇప్పుడు యేసయ్య వెళ్ళి దేవుడు కుడి ప్రక్కన కూర్చున్నారంటే పని అయిపోయినట్లు అర్థం. ఇంకా పని లేదు, వేరే పని చేయనక్కరలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మన ఈ దేవాలయంలో యాజకుల కుర్చీలు ఉన్నాయి, కొత్త కొన్ని సందర్భాల్లో స్టూళ్ళు, కుర్చీలు ఉంటాయి. కానీ ఆనాటి దేవాలయములో అతి పవిత్రమైన స్థలములో కుర్చీలు ఉండవు, సీట్లు ఉండవు, లేకపోతే రెస్ట్ తీసుకోవడానికి ఏది ఉండదు. దీపస్తంభము, పీఠము, ఒత్తులు ఇవి తప్ప మిగతావి ఏమీ ఉండవు. ఆయన రావటం, సమర్పించటము, వెళ్ళిపోవటం, రావటం, సమర్పించటం, వెళ్ళిపోవటం, రెస్ట్ అనేది ఉండదు. దాన్ని ఈయన పోలుస్తున్నాడు. ఆనాటి ఆ మందిరంలో సీట్ అనేది, చైర్ అనేది ఉండదు, కానీ ఈయన వెళ్ళి కుడి ప్రక్కన ఆ సింహాసనాసీనుడై ఉన్నాడు. అంటే కంప్లీట్గా వర్క్ చేసేసాడు. బలి సమర్పణ అనేది సంపూర్తిగా అయిపోయింది అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ఈ అధ్యాయములో 5వ వచనం దగ్గర నుంచి 5, 6, 7, 8, 9 వచనాలు ఈ గ్రంథకర్త పాత నిబంధన గ్రంథం నుంచి తీసుకుని వచ్చేసి అక్కడ పొందుపరిచాడు. ఆ వాక్యానికి, ఆ రాసేదానికి బలం చేకూరటానికి. ఎందుకంటే ఆనాటి యూదులు కదా, విశ్వాసులు కదా, వాళ్ళకి బైబిల్ ముఖ్యము, ప్రామాణికము. ఆ చట్టమే వాళ్ళకి ప్రామాణికము, ఆచారాలు ఇంకా ఎక్కువ వాళ్ళకి బలమైనవిగా ఉండేవి. వాటిని ఈయన చెప్పేదానికి బలం చేకూరాలంటే పాత నిబంధన గ్రంథంలోని కొన్ని వచనాలను తీసుకొని అక్కడ పొందుపరిచాడు. అదే విధముగా 15, 16, 17 వచనాలు కూడా పాత నిబంధన గ్రంథం నుండి ఆయన తీసుకుని అక్కడ పొందుపరిచాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి 10వ వచనము, 14వ వచనము, 18వ వచనం ఒకసారి చదవండి. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు నర్చెను కనుక ఆయన ఒకే ఒక శరీర బలి అర్పణము చేత మనమందరమును
పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేసెను కనుక ఇవి క్షమింపబడినప్పుడు పాప పరిహారార్థమైన బలి ఇక అవసరము లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అనగా ప్రభు మరొకసారి రాడు, మరొకసారి మరణించడు. ప్రభు మరలా భూలోకములో మనుష్యావతారం ఎత్తడు, మరలా సిలువపై మరణించడు. ఆయన ఒకే ఒక బలి, సర్వ యుగాల కోసము, సర్వ మానవాళి కోసము ఆయన ఒకే ఒకసారి బలి వస్తువుగా బలి సమర్పించాడు. మరొకటి లేదు, ఇక బలి అవసరమే లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీలో అనేక మంది ప్రశ్న వేయవచ్చాము, మరి మనం చేస్తున్నాము కదండి పూజా బలి అంటున్నాము కదా, మరి ఇదేమిటి? ఆనాటి యాజకులు చేసిందేమో ఛాయ అన్నారు, నక్కలు అన్నారు, అనుకరణ అన్నారు. మరి ఇదేమిటి? ఆనాడు చేసిన ఆ బలి ద్వారా వాళ్ళకి సంపూర్ణమైన పాప విముక్తి కలగలేదు, మరి ఇక్కడ కలుగుతుందా? మరి యేసు ప్రభు ఒకేసారి బలి సమర్పణ చేస్తే మరి ఇప్పుడు ఎందుకు ప్రతిసారి పూజా బలి అంటున్నాం? ఈ డౌట్లు రావాలి మామూలుగా. వచ్చిన వాళ్ళు ధన్యులు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రానివారు మరింకా ధన్యులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనినే యేసు ప్రభు బలియాగమును పునరావృతం చేయటం. యేసు ప్రభు కడరాత్రి భోజన సమయములో నా జ్ఞాపకార్థముగా చేయండి అంటున్నాడు. ఆ జ్ఞాపకార్థం చేయటానికి ప్రతిసారి ప్రభు మన కోసం ఏమి చేశాడో జ్ఞాపకపరుచుకోవటానికి పూజా బలి ఉపయోగపడుతుంది. రెండవది, ఆనాటి బలి వస్తువు మేకనో ఎద్దునో దేనైనా సరే బలి ఇచ్చి వారు భోజనం చేశారు. కానీ మనం భుజిస్తున్నది అప్పద్రాక్ష రస రూపములు వేంచేసిన యేసయ్యను. అప్పాన్ని కాదు, రక్తాన్ని రసమును కాదు, అప్పద్రాక్ష రసములో ఉన్నటువంటి యేసయ్యను. అంటే దీన్ని ట్రాన్సబ్స్టాన్షియేషన్ అన్నారు. అంటే అప్పద్రాక్ష రసాలు కాస్త శరీర రక్తాలుగా మారుతున్నాయి, అవి మనం పూజిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా రక్తమును పానము చేసి నా యొక్క శరీరాన్ని భుజించిన వాడు నిత్య జీవము పొందును. ఇంకా అయిపోయింది, ఆయనే చెప్పాడు. పాప మన్నింపు తర్వాత సంగతి, నువ్వు భుజించావు, పానం చేసావు అనే రక్త మాంసాలను అంటే నువ్వు నిత్య జీవాన్ని పొందుతావు. ఇక నో డౌట్ అనేది ప్రభు ఆనాడే క్లియర్ చేశాడు. అదే వ్యత్యాసము ఈ బలికి, పాత నిబంధన గ్రంథం ఉన్న బలికి ఉన్న వ్యత్యాసం అదే. పరిపూర్ణమైన ఫలాలను ఈ పూజా బలి ద్వారా మనం పొందుతాము. ఇక ముగింపుగా ప్రియమైన సహోదరి సహోదరులారా, రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని మిమ్ము కోరుచున్నాను. ఓ విశ్వాసులారా, మా కోసం యేసయ్య వచ్చాడు, మా కోసం దేవుడే దిగి వచ్చాడు, మా కోసం మరణించాడు, ఇక మేమేమీ చేయనక్కర్లేదు అనుకుంటారేమో. ఆయన సమర్పించుకున్నాడు, మరి మీరు సమర్పించుకోరా? ఆయన సమర్పిస్తే దేవుడు ప్రీతి చెందాడు, మరి మీ జీవితం మీరు సమర్పించుకోరా? సమర్పించుకోండి అంటూ పౌలు గారు రాస్తున్నారు. ఎలా? పరిశుద్ధమైన, పవిత్రమైన, ప్రీతికరమైన సజీవ యాగముగా మీ శరీరాలను సమర్పించండి. దీనికి చాలా కష్టపడాలి, చాలా కష్టపడాలి. లోపల కుళ్ళు కుతంత్రం పాపం ఉంటే పరిశుద్ధమైన బలి కాదు. అవునా? నన్ను నేను సమర్పించుకుంటున్నానంటే లోపల మొత్తం పాపమే ఉంది. ఆనాడు ఏం చెప్తాడు? ఏ అవలక్షణము లేని బలి వస్తువునే సమర్పించాలి. కుంటిదో, గుడ్డిదో, బక్క చిక్కిందో, రేపు మాపు చచ్చిపోయేదాన్ని బలి వస్తువుగా నువ్వు తీసుకుని రాకూడదు. ఈనాడు వాక్యం ఏమంటుంది? మిమ్ములను మీరే బలి వస్తువుగా, మీ శరీరాలను సజీవ యాగముగా సమర్పించుకోండి. అవలక్షణాలు ఉన్నాయా? పాపము, కుళ్ళు, కుతంత్రము, ద్వేషము, పగ లోపల ఉంటే అవలక్షణాలు ఉన్నట్లే. మన శరీరము బలి వస్తువుగా పనికిరాదు.
అనగా మన నిజ జీవితంలో, దైనందిన జీవితంలో నిష్కలంకముగా ఉండటానికి, పాపం లేని వ్యక్తులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అటువంటి జీవితాన్ని, అటువంటి శరీరాన్నే దేవునికి సమర్పిస్తే ఆయన సంతృప్తి చెందుతాడు. ఇది నిజమైన బలి అనుకుంటాడు. కాబట్టి మన శరీరాలను సజీవ యాగముగా సమర్పించుకునే గొప్ప భాగ్యము, పాపము లేని స్థితిని మనకు దయచేయమని ఆ దేవుని వేడుకుందాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.